గైస్ రండి మనం ఈ డ్రామా యొక్క ఫైనల్ పార్ట్ అయితే చూద్దాం. లాస్ట్ ఎపిసోడ్లో కానీ హీరోయిన్ అయితే తను వర్క్ చేసిన రెస్టారెంట్కి అయితే వచ్చుంటుంది. కానీ తనని ఎవరూ చూడని విధంగా ఫేస్కి మాస్క్ అంతా వేసుకొని వచ్చుంటుందా. అయినప్పటికీ ఫ్రెండ్ వాడైతే మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు ఉందే అంటాడా. కానీ హీరోయిన్ కానీ ఏదో చెప్పి సమాలిస్తుందనమాట. వాడికి అంతగా డౌట్ అయితే రాలేదు. ఇప్పుడు హీరో కానీ తనతో అయితే కొన్ని ఆర్డర్స్ ఇచ్చి అక్కడి నుంచి కానీ పంపిస్తాడా. చిలకకి సోకులు చేసుకోవడం మాత్రమే తెలుసు, దీనికి వంట అయితే అస్సలు రాదు కదా. ఇప్పుడు వచ్చి దేన్ని టచ్ చేసినా కానీ నాకు అలర్జీ అంటా ఉందా. అక్కడికైతే ఫ్రెండ్ వాడు కానీ వచ్చి ఇదిగో చూడు బయట అయితే కస్టమర్స్ వచ్చున్నారు, అది కానీ నీ ఫుడ్నే ఎదురు చూస్తా ఉన్నారు, త్వరగా ప్రిపేర్ చేయి అనేసి తన చేతిలో కానీ ఒక కత్తి అయితే ఇస్తాడనమాట. కానీ దాన్ని అయితే అది కింద వేసేస్తా ఉంది. నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి, ఇది నీ యొక్క ఫేవరెట్ కత్తి, దీన్ని ఎందుకు కింద పడేసావు అనేసి వీడుగానే అరుస్తూ ఉంటాడు. యాక్చువల్గా ఫ్రెండ్ వాడైతే ఈ విధంగా చెఫ్ లిన్ అయితే అదే హీరోయిన్ వచ్చేసింది అన్నట్టు చెప్పుకుంటాడా. హీరోయిన్ కానీ మనమైతే ఈ రెస్టారెంట్ని చుట్టి చూద్దామా అనేసి అడుగుతా ఉంటుందా. ఆ టైంకి ఫ్రెండ్ వాళ్ళ నాన్నగాని వచ్చేసి మ్యామ్ ఈ సిటీలోనే మా రెస్టారెంటే నెంబర్ 1 రెస్టారెంట్, రండి మీరు అడిగితే మేము కాదంటామా ఏంటి, ఈ హోటల్ మొత్తాన్ని కానీ నేను చుట్టి చూపిస్తాను అనేసి హీరోని కానీ ఆ కిచెన్ అయితే చూపించడానికి వస్తాడా. ఈ చిలక కానీ దేవుడా వాళ్ళు కనుక ఇప్పుడు లోపల వస్తే నేను చచ్చాను, ఏదైనా దారి ఉంటే నేను కానీ వెళ్ళిపోతాను అన్నట్టు ఆలోచిస్తూ ఉంటుంది. అదే టైంకి అయితే హీరోయిన్తో పోటీ పడాడు కదా ఆ చెఫ్, ఇతని పేరు అయితే చెఫ్ అనేసి పెట్టుకుంటాము. ఇతను కానీ రిపోర్టర్స్ని అయితే పిలుచుకొని వచ్చుంటాడు అనమాట. యాక్చువల్గా హీరోయిన్ యొక్క కుకింగ్ స్టైల్ అయితే ఇతనికి చాలా బాగా నచ్చేసింది. కాబట్టి తననైతే ఒక నేషనల్ లెవెల్ ఛాంపియన్గా చేయాలి అనేసి, అదే నేషనల్ లెవెల్లో ఉంటారు కదా కుకింగ్ చెఫ్స్, వాళ్ళందరినీ కానీ పోటీకి అయితే పిలుచుకొని వచ్చుంటాడు. కానీ హీరోయిన్ చెప్తుంది మీరు అనుకునే చెఫ్ నేను కాదు అనేసి. ఆ టైంకి అయితే ఫ్రెండ్ వాడు కానీ ఆ చిలకని అయితే లాక్కొని వస్తాడనమాట. దాంతో ఇతనికి కానీ ఇప్పుడు అర్థమవుతుంది, సారీ మేడం మేందా తప్పుగా అర్థం చేసుకున్నాం అన్నట్టు ఇతను కానీ చెప్తాడా. అంత లోపల అయితే ఈ పోటీలో పార్టిసిపేట్ అయ్యేటువంటి పోటీదారులు కానీ వచ్చేస్తారనమాట. ఇదైతే లైవ్గా అందరికీ కానీ టెలికాస్ట్ అవుతుంది. ఇప్పుడు చిలకకి వేరే ఆప్షన్ లేదు, నేను చెఫ్ కాదనేసి చెప్తే హీరో దగ్గర అయితే బాగా తగులుకుంటుంది కదా. కాబట్టి తను కానీ ఈ పోటీలో అయితే పార్టిసిపేట్ అవుతుంది. తన పోటీదారులందరూ కానీ వాళ్ళ యొక్క కుకింగ్ అయితే స్టార్ట్ చేశారు. కానీ దీనికైతే వంట అంటేనే అసలు రాదు కదా. ఇది ఎక్కడ వంట చేసేది, మాంసం ముక్కల్ని కత్తితో నరికేటట్టు ఆ వెజిటేబుల్స్ ని నరుకుతా ఉంది. యాక్చువల్గా తను చెఫ్లిన్ తనకైతే ఏమీ కానీ రావట్లేదు అనేసి అక్కడ ఉండే చెఫ్లు ఇంకా జడ్జెస్ అందరూ కానీ నవ్వుకుంటూ ఉంటారనమాట. అంత లోపలైతే ఈ పోటీదారులు వాళ్ళ యొక్క డిష్ని ప్రిపేర్ చేసి తీసుకొచ్చి జడ్జెస్ దగ్గర కానీ ఇచ్చేస్తారా. హీరోయిన్ అయితే దీన్ని చూసిన వెంటనే చెప్పేస్తా ఉందనమాట. ఆ డక్ అయితే ఫ్రోజన్ చేసి ఉండేది, అది ఫ్రెష్ అది కాదు, దాని యొక్క టేస్ట్ అయితే చాలా వర్స్ట్ గా ఉంటుంది అనేసి. టేస్ట్ చేసిన వాళ్ళు కానీ ఆ మాటే చెప్తా ఉంటారా. ఈ చెఫ్ కానీ పెద్ద చెఫ్తో అయితే అడుగుతాడు, మీరు ఎందుకు మాకు ఫ్రెష్ అయిన మీట్ అయితే ఇవ్వలేదు అనేసి. ఆ పెద్ద చెఫ్ కానీ అసలు నీకు బుద్ధి ఉందా, నువ్వే ఒక చెఫ్వి, ఈ మాత్రం కానీ నువ్వు చూసి వంట చేయలేవా అనేసి అరస్తా ఉంటాడనమాట. చిలకైతే ఇంకా వండుతా ఉందనమాట. చేతికి ఏమేమి దొరికితే దాన్నంతా కానీ వేసి, ఇదైతే లైవ్ గా అందరూ చూసేటట్టు కదా టెలికాస్ట్ అవుతుంది. సో బాయ్ ఫ్రెండ్ కానీ దీన్ని అయితే చూస్తాడనమాట. ఏంది ఇది మన గర్ల్ ఫ్రెండ్ అయితే ఆ పోటీలో బాగా ఇరుక్కునిందా ఏంటి, తనకి మనం ఎలాగైనా హెల్ప్ చేయాలనేసి వీడు కానీ ఎవరికో కాల్ చేస్తాడనమాట. ఇక్కడైతే ఇది కానీ ఏదో ఒకటి తిప్పి దాన్ని కానీ తీసుకొచ్చి ఆ జడ్జెస్ దగ్గర అయితే ఇస్తుందా. హీరోయిన్ పేరు మీద ఉన్న నమ్మకంతో దాన్ని కానీ వీళ్ళైతే టేస్ట్ చేస్తారా. తిన్న వాళ్ళు తిన్నట్టుగానే వామిట్ చేస్తూ ఉంటారు. ఏం కర్మని తీసుకొని వచ్చి మాకు పెట్టావు, దీన్ని కుక్కకేస్తే కుక్క కానీ తినేసి చనిపోతుంది, అసలు నువ్వు సాల్ట్కి బదులుగా షుగర్ వేసున్నావు అనేసి బాగా అరుస్తా అంటారా. ఇదిగో చూడండి మీకు నచ్చితే తినండి, నచ్చకపోతే పెట్టేయండి, మీకంతా వండి వేయాల్సిన కర్మ నాకేం పట్టలేదు అనేసి ఇది అరుస్తా ఉందనమాట. జడ్జెస్ అందరూ కానీ పెద్ద చెఫ్నే తిడతా ఉంటారు, నువ్వైతే లంచం తీసుకునేసి హీరోయిన్ కానీ నువ్వైతే ఫేవర్గా ఉంటున్నావు అనేసి. కానీ ఇతను కానీ చెప్తాడు, ఇదిగో చూడండి నేను అలాగంతా ఏమీ చేయలేదు, తను ఎందుకు ఇలా వండుతా ఉందనేసి కానీ నాకు తెలియట్లేదు, ఖచ్చితంగా ఇది హీరోయినే కాదు నాకైతే డౌట్గా ఉంది అన్నట్టు అందరూ కానీ మాట్లాడి తన యొక్క మాస్క్ని కానీ రిమూవ్ చేయమంటారనమాట. దీనికా ఇప్పుడు ఏం చేసేది అనేసి అర్థం కాని పరిస్థితుల్లో ఉంటుందా. ఆ టైంకి అయితే బాయ్ ఫ్రెండ్ కానీ మెసేజ్ పెడతా ఉంటాడు, నేనైతే అక్కడికే వస్తా ఉన్నాను కొంచెం సమాలించు అనేసి. వెంటనే ఇది కానీ ఇదిగో చూడండి ఇలా పబ్లిక్లో వండమంటే నేను ఈ విధంగా చేస్తున్నాను, నన్ను కిచెన్లో వదిలి చూడండి సూపర్గా వండి పెడతాను అన్నట్టు చెప్తుందా. ఆ జడ్జెస్ అందరూ కానీ ఒక డిసైడ్ అయితే చేస్తారనమాట. సరే తనకు కానీ ఒక సెకండ్ ఛాన్స్ అయితే ఇద్దాము, అదే కదా తనైతే ఎంత పెద్ద చెఫ్, తను సూపర్గా వండుద్ది, మనం కానీ కిచెన్కి అయితే పంపిద్దాము అనేసి పంపిస్తారా. అంత లోపల అయితే బాయ్ ఫ్రెండ్ కానీ అక్కడికైతే ఒక అతన్ని కానీ పిలుచుకొని వచ్చుండాడు. యాక్చువల్గా ఇతనైతే చాలా పెద్ద షెఫ్ అంట. ఇతను చేసి ఇచ్చిన వంటకాన్ని కానీ నువ్వైతే తీసుకొని వెళ్ళి అక్కడ జడ్జెస్ దగ్గర అయితే ఇచ్చి నువ్వు కానీ ఆ క్రెడిట్ అయితే తీసుకో అని చెప్తాడా. అతను చేసి ఇచ్చిన ఆ ఫుడ్ని కానీ తీసుకొచ్చి ఇక్కడ జడ్జెస్ దగ్గర అయితే ఇది కానీ ఇస్తుందనమాట. హీరోయిన్ కానీ దాన్ని చూసిన వెంటనే చెప్పేస్తా ఉంది, ఇందులో
అయితే వెనిగర్ ఎక్కువై ఉండాది, మీరు తిన్నారంటే అంతే అనేసి. అయినప్పటికీ జడ్జెస్ అయితే వాళ్ళ యొక్క డ్యూటీని చేయాలి కదా, సో దాన్ని కానీ వీళ్ళందరూ షేర్ చేసుకునేసి తింటారనమాట. పాపం తిన్న వెంటనే వీళ్ళందరూ కక్కుతా ఉంటారు. అసలు ఏం కర్మ చేసి తీసుకొచ్చున్నావు, నువ్వైతే చఫ్ చఫ్ అనేసి ఊరిని ఏమారుస్తూ తిరుగుతా ఉన్నావు. నీ యొక్క రెస్టారెంట్ అయితే ఈ సిటీలోనే చాలా పెద్ద అదే పెద్దది కాదు, చాలా ఫేమస్ రెస్టారెంట్ అనేసి చెప్తా ఉన్నారు. కానీ నీకు ఆ అర్హతే లేదు. ఈ రెస్టారెంట్ మొత్తాన్ని కానీ విరగొట్టి పడేయండి అనేసి వాళ్ళు అయితే మొత్తాన్ని ధ్వంసం చేస్తా ఉన్నారనమాట. ఇది చేసిన పనికి ఫ్రెండ్ వాళ్ళ నాన్న కానీ నా రెస్టారెంట్ అయితే వదిలేయండి అనేసి అందరూ కాళ్ళ మీద పడి చాలా బతిమలాడుతూ ఉంటాడనమాట. దీన్నంతా చూడలేక హీరోయిన్ కానీ నిజం అయితే చెప్పేస్తా ఉంది. యాక్చువల్గా ఆ చిలక అయితే చెఫ్ లిన్నే కాదు, తను ఆ డిష్ని కానీ రెడీ చేయలేదు అనేసి. ఈ చిలక అయితే ఒకటే అరస్తా ఉందనమాట. నీకెలా తెలుసు, నీ దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉందా అనేసి. వెంటనే హీరోయిన్ కానీ ఎవిడెన్స్ అయితే చూపిస్తుంది. బాయ్ ఫ్రెండ్ వాడైతే బయట నుంచి చెఫ్ ని కానీ పిలుచుకొని వచ్చి వంట అయితే చేయించుంటాడు కదా, ఆ వీడియోనే చూపిస్తుంది అనమాట. ఇప్పుడు ఫ్రెండ్ వాడు కానీ ఇది మా యొక్క రెస్టారెంట్, ఇక్కడ ఉండే సీసీటీవీ ఫుటేజ్ నీకెలా దొరికింది అన్నట్టు అడుగుతాడు. అదంతా హీరోయిన్ కానీ చెప్తుంది, చిన్నప్పటి నుంచి ఇక్కడ చెఫ్ గా వర్క్ చేస్తా ఉండేది ఆ లిన్యూ నేనే అనేసి. అక్కడ ఉండే వాళ్ళందరూ షాకు, కానీ హీరో అయితే అంతగా షాక్ అయినట్టు లేదన్నమాట. ఎందుకంటే ఈ నిజం వీడికి ఆల్రెడీ కానీ తెలుసు కాబట్టి. ఇప్పుడు ఆ పెద్ద చెఫ్ కానీ ఈ చిలక మీద అయితే ఒకటే అరుస్తా ఉన్నాడు, నాకు ముందే తెలుసు ఇంత దరిద్రమైన వంటకాన్ని ఇచ్చేటప్పుడే నువ్వంతా ఒక చెఫ్ గా ఉండడానికి అర్హత లేని అమ్మాయివి అంటాడా. దాంతో ఇది కానీ అలాగంతా చెప్పకండి, ఆ వంటని ఎవరు రెడీ చేశారో తెలుసా, అతను కానీ ఒక పెద్ద చెఫ్ అనేసి చెప్తుందా. ఇతను కానీ అడుగుతాడు, ఇదిగో చూడు ఆ పెద్ద చెఫ్ అదే కుకింగ్ కింగ్ అంట, అది నేనే, ఎవడా కుకింగ్ కింగ్ పిలువు బయటికి అంటుందా. అంత లోపల గార్డ్స్ కానీ వెళ్ళి ఆ డూప్లికేట్ చెఫ్ని అయితే లాక్కొనేస్తారనమాట. యాక్చువల్గా ఇతనికి అయితే ఏమి వంటకం కానీ తెలియదు. ఇతన్ని అదే పెద్ద చెఫ్ ఉంటారు కదా, అతన్ని చూడాలన్న దానికోసమే ఇతను కానీ నేను పెద్ద చెఫ్ అన్నట్టు వచ్చుంటాడా. ఈ చిలకైతే ఆ నిజం తెలిసేసరికి వాడి మీద ఎగురుకుంటూ వెళ్తుందనమాట. గార్డ్స్ కానీ తనని బట్టి స్టాప్ చేస్తారా. ఇది కానీ నేను హీరో యొక్క వైఫ్ రా, నన్ను వదలండి, మీకు తెలియట్లేదా నేనే నీ వైఫ్ అనేసి అరస్తా ఉంటుందా. అంత లోపల బాయ్ ఫ్రెండ్ అయితే అరుస్తూ వస్తాడనమాట. ఎవరు అది నా గర్ల్ ఫ్రెండ్ మీదే చేపెట్టింది, ఎంత ధైర్యం ఉంటే ఈ విధంగా చేస్తారు అనేసి. అసలు ఇంత ఎగురుకుంటూ వస్తా అన్నవే నువ్వెవరు స్వామి అనేసి ఆ చెఫ్ కానీ అడుగుతాడా. హీరోయిన్ కానీ చెప్తుంది, ఇంకెవరో దాని యొక్క తిరగబోతు బాయ్ ఫ్రెండ్ అనేసి. దాంతో ఇది కానీ అలాగంతా ఏమీ లేదు, వీడు ఎవడనేసి కానీ నాకు తెలియదు, ఎవరో ఈదులో పోయేవాడు అనేసి సిగ్గే లేకుండా చెప్తుంది అనమాట. దాన్నంతా వినేసరికి వీడికి కోపం వచ్చేసింది. సొంత వైఫ్ ఎవరనేసి కానీ తెలియట్లేదు ఆ సిగ్గులేని వాడికి, కానీ నువ్వు వాడికి సపోర్ట్ చేస్తా ఉన్నావు, కానీ నీకు నిజాయితీగా ఉంటున్నా నన్ను తెలియట్లేదంటావా అనేసి అరస్తాడా. కాసేపు నోరు ముయిరా అనేసి ఇది కానీ హీరోతో అయితే చెప్తా ఉందనమాట. ఇదిగో చూడండి డార్లింగ్, ఇక్కడ నేను చెఫ్ లిన్ పేరు మీద వచ్చింది మీకోసమే కుకింగ్ నేర్చుకునేసి వంట చేసిద్దామనేసి వచ్చాను, నిజానికి నేనే నీ వైఫ్ అనేసి అరుస్తుందా. హీరో కానీ నువ్వెవరనేసి నాకు తెలియట్లేదు, నా యొక్క ఒకే ఒక వైఫ్ హీరోయిన్ అనేసి అందరి ముందర కానీ కిస్ చేస్తాడనమాట. దాన్ని చూడలేక ఇదైతే ఎగురుకుంటూ వెళ్తుందా. మధ్యలో అయితే ఫ్రెండ్ వాడు కానీ వచ్చి మర్యాదగా ఇక్కడే ఉండు అనేసి దాన్ని కానీ స్టాప్ చేస్తాడా. మధ్యలో అయితే బాయ్ ఫ్రెండ్ వాడు కానీ వచ్చి ఎంత ధైర్యం ఉంటే నా పిల్ల మీద చేయి పెడతావు అనేసి ఫ్రెండ్ వాడిని కొడతాడు. అంత లోపల అయితే గార్డ్స్ కానీ వచ్చి వాడిని పట్టుకుంటారనమాట. ఈ చిలక కానీ ఒకటే అరస్తా ఉంది, ఒరే నీకు అసలు తెలియట్లేదా, అమ్మాయి అయితే నేను ఏమారుస్తా ఉంది అంటుందా. దానికి హీరో గాని నాకు బాగా తెలుసు తనైతే నన్ను ఏమారుస్తా ఉంది అనేసి. అయినప్పటికీ తనే నా యొక్క వైఫ్ అనేసి కానీ చెప్తాడా. ఇదైతే ఫుల్ షాక్ అన్నమాట. అది మాత్రమే కాకుండా డివోర్స్ నోటీస్ కానీ ఇస్తాడు, ఇందులో అయితే మర్యాదగా సైన్ చేయి అనేసి. నేనైతే సైన్ చేయను అంటుందా. దాంతో హీరో కానీ చెప్తా అంటాడు, ఇదిగో చూడు నువ్వైతే ఈ ఇల్లీగల్ బాయ్ ఫ్రెండ్తో నా కంపెనీలో ఉండే డబ్బులనంతా కానీ ఖర్చు చేస్తా ఉన్నావు, ఇంకా నా పిల్లల్ని అయితే నువ్వు కానీ అబ్యూస్ చేసావు, దాని ఎవిడెన్స్ అంతా నా దగ్గర ఉంది, దీన్నంతా చూపించి పోలీస్ స్టేషన్కి వెళ్తావా లేకపోతే ఈ అగ్రిమెంట్ లో గానీ సైన్ చేస్తావా అంటాడా. వెంటనే ఇది గానీ కాళ్ళు పట్టుకునిందనమాట. డార్లింగ్ నేనైతే క్షమించి వదిలేయి, ఇంకెప్పుడు గానీ ఈ విధంగా అయితే చేయను, పిల్లల గురించి అయితే ఒక్కసారి ఆలోచించు, వాళ్ళకి అమ్మ లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో చెప్పు అన్నట్టు అడుగుతుందా. దాంతో హీరో గానీ నువ్వేం బాధపడకు, వాళ్ళకి అమ్మ అయితే ఉంది, అది కానీ హీరోయిన్ అంటాడనమాట. దీనికైతే కాలిపోయింది, హీరోయిన్ మీదకైతే ఎగురుకుంటూ వస్తా ఉందనమాట. అంతగాని నీ వల్లే, నువ్వు నా లైఫ్ మధ్యలోకి రావడం వల్లే నా ఫ్యామిలీ మొత్తం కానీ నన్ను అయితే ద్వేషిస్తా ఉన్నారు అంటుందా. దానికి హీరోయిన్ కానీ దానికి కారణం నేను కాదు, నువ్వే ఎవరితో పడితే వాళ్ళతో తిరుగుతూ ఉండడం వల్లే నీ ఫ్యామిలీ మొత్తం కానీ నిన్నైతే అవాయిడ్ చేస్తూ ఉంటారు అనేసి చెప్తుందా. హీరో కానీ ఇంకా ఎందుకు మాటలు, వీళ్ళనైతే లాక్కొని వెళ్ళి బయటకైతే తోయండి అంటాడనమాట. దీనివల్ల అయితే దీనికి హీరోయిన్ జీవితం మొత్తాన్ని కానీ నాశనం చేయాలన్నంత కోపం అయితే వస్తూ ఉంది తన మీద. హీరోయిన్ కానీ హీరోతో అయితే అడుగుతుందనమాట, నేను నీ వైఫ్ కాదన్న విషయం నీకు ఆల్రెడీ కానీ తెలిసినట్టుంది, మరి ఎందుకు నువ్వు నాతో చెప్పలేదు అనేసి. దానికి హీరో కానీ చెప్తాడు, పిల్లల
కోసమే నువ్వు ఇకపై నుంచి నా పిల్లలకి అమ్మగా ఉంటావా అనేసి అడుగుతాడా. హీరోయిన్ కానీ సైలెంట్గా ఉంటుందన్నమాట. కానీ ఈ రెస్టారెంట్లో అయితే చిలక చేసిన పని వల్ల నేషనల్ లెవెల్ కాంపిటీషన్ అయితే సగంలోనే ఉందన్నమాట. ఏం చేసేదనేసి అర్థం కాకుండా ఉంటారా. ఆ టైంకి అయితే హీరోయిన్ కానీ వస్తుంది. మీరు పర్మిషన్ ఇస్తే నేను కానీ ఈ కాంపిటీషన్లో అయితే ఇప్పుడు పార్టిసిపేట్ అవుతాను అనేసి. కానీ వాళ్ళు ఏం చెప్తారంటే దీనికి టైం లేదు, ఆల్రెడీ కానీ కాంపిటీషన్ అయితే అయిపోయింది అంటారా. దాంతో హీరో కానీ నా వైఫ్ కోసం నేనైతే ఇన్వెస్ట్ చేస్తాను, టోటల్గా అయితే 1 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తాను అంటాడనమాట. ఇంకేం చెప్తారు, అందరూ కానీ ఈ కాంపిటీషన్కి అయితే ఒప్పుకుంటారు. ఇప్పుడు హీరోయిన్ కానీ కుకింగ్ చేయడం అయితే స్టార్ట్ చేసేసింది. ఫస్ట్ టైం అయితే హీరో కానీ ఒక డక్ని అయితే రెడీ చేసి ఇచ్చి ఉంటుంది కదా, ఇప్పుడు కానీ ఆ డిష్నే రెడీ చేసి ఇస్తుందన్నమాట. సో జడ్జెస్ అందరూ కానీ దాన్ని అయితే టేస్ట్ చేస్తారా. ఇది నోట్లో పెట్టంగానే కరిగిపోయింది, టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంది. యాక్చువల్గా ఈ పోటీలో అయితే హీరోయినే విన్ అన్నట్టు వాళ్ళందరూ కానీ చెప్తా అంటారు. ఆ టైంకి అయితే ఒక అతను కానీ మధ్యలో వచ్చి ఇది నా మాస్టర్ చేసినటువంటి ఆ డక్ యొక్క స్మెల్లే వస్తుంది, ఇది నా మాస్టర్ డిష్ అన్నట్టు తీసుకొని వెళ్తా ఉంటాడా. ఆ టైంకి అయితే ఆ పెద్ద చెఫ్ కానీ ఇతన్ని చూసేసి ఇతనే ఆ కలనరీ కింగ్ అంటాడనమాట. అదేదో వంటకాల్లో అయితే ఇది చాలా పెద్ద పొజిషన్ అనుకుంటాను. ఇతను కానీ హీరోయిన్ని చూసి మాస్టర్ అనుకుంటూ వచ్చి మీరెందుకు మాస్టర్, ఇంకా కానీ నాకైతే ఈ డక్ చేయడం నేర్పిలేదు అంటా ఉంటాడా. దాన్ని వినేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ షాకు, ఏంది హీరోయిన్ నీకు మాస్టరా అన్నట్టు. ఎందుకంటే ఇతనే చాలా పెద్ద చెఫ్, ఇతనికే గురువుగా హీరోయిన్ ఉంది అన్నట్టు. దాంతో ఆలస్యమే చేయకుండా ఆ పెద్ద చెఫ్ కానీ ఏం చెప్తాడంటే ఇప్పుడు హీరోయిన్ అయితే 26th కలనరీ కింగ్గా వాళ్ళు కానీ ప్రమోట్ చేస్తా ఉన్నాము అన్నట్టు చెప్తారా. ఈ సంతోషంతో హీరోయిన్ కానీ చాలా సంతోషపడి ఫ్రెండ్ని అయితే హగ్ చేసుకుంటుందనమాట. వాళ్ళిద్దరూ ఇలా ఉండడం చూసిన హీరో గమనే ఉంటాడా. మధ్యలో వచ్చి వాడిని కానీ లాగి అక్కడైతే వేసేసి తను నా వైఫ్, నాకు మాత్రమే సొంతం, మధ్యలో ఎవరు కానీ రాకూడదు అన్నట్టు చెప్పేసి హీరోయిన్ అయితే తీసుకునేసి అక్కడ నుంచి కానీ ఇంటికి అయితే వచ్చేస్తాడు అనమాట. వచ్చిన వెంటనే హీరోయిన్ ని కానీ కిస్ చేస్తా ఉంటాడా. హీరోయిన్ కానీ చెప్తుందనమాట నేనైతే నీ వైఫ్ కాదు అనేసి. దాంతో హీరో అయితే చాలా పాపంగా ఫేస్ పెట్టుకునేసి నా పిల్లలకైతే అమ్మనే లేదు తెలుసా, వాళ్ళని క్లాస్లో వాళ్ళందరూ కానీ బుల్లి చేస్తే నేనేం చేసేది చెప్పు అంటాడా. దాంతో హీరోయిన్ కానీ వాళ్ళు నీ పిల్లల్ని ఎవరైనా బుల్లి చేయగలరా, అంత ధైర్యం ఎవరికైనా ఉందా అంటుంది. నా ముందర అయితే ఎవరు కానీ చేయరు, కానీ నేను లేనప్పుడు స్కూల్లో ఎవరైనా బుల్లి చేస్తే నేనేం చేసేది కాబట్టి నువ్వు కానీ నా పిల్లలకైతే అమ్మగా ఉంటావా అన్నట్టు అడుగుతాడా. హీరోయిన్ కానీ వీడు చేసేదంతా నవ్వుదా వస్తా ఉందనమాట. ఖచ్చితంగా నేనైతే నీ పిల్లలకి అమ్మగా ఉంటాను అంటుందా. వెంటనే కానీ హీరో అయితే కిస్ చేస్తూ ఆ రోజు నైట్ అయితే వీళ్ళిద్దరూ కానీ ఇంటిమేట్గా ఉంటారు. ఆ నెక్స్ట్ డేనే చూపిస్తారనమాట. ఈ డాక్టర్ దగ్గర అయితే లైసెన్సే లేకుండానే హీరోయిన్ వాళ్ళ అమ్మకి కానీ ట్రీట్మెంట్ అయితే చేసి తనని కానీ చంపాడన్న నిజాన్ని కానీ హీరోయిన్ అయితే చెప్పి అతన్ని కానీ పోలీసుల ద్వారా అయితే అరెస్ట్ చేపిస్తుందా. ఇప్పుడు ఆ ప్లేస్కి చిలక బాయ్ ఫ్రెండ్ అయితే వస్తాడనమాట. వీడు కానీ వచ్చి ఆ డాక్టర్తో కళ్ళు చూపిస్తాడా. వెంటనే ఆ డాక్టర్ కానీ అక్కడ ఉన్న వాళ్ళందరినీ వదిలించుకునేసి రోడ్లో కానీ పరిగెత్తుకుంటూ వెళ్ళి వచ్చే కార్ ముందర అయితే పడిపోతాడు. వీడు కానీ కోమా స్టేజ్కి అయితే వెళ్ళిపోతాడా. దీని వెనకాల అయితే చిలక తన బాయ్ ఫ్రెండే ఉన్నాడన్న విషయం హీరోయిన్కి అయితే చాలా స్పష్టంగా తెలుస్తా ఉందనమాట. ఇప్పుడు కార్లో నుంచి అతను కానీ బయటకైతే వచ్చి సార్ నేనైతే కావాలనే తనని యాక్సిడెంట్ చేయించలేదు అంటాడు. కానీ వీడిని కానీ వాడే సెట్ చేసినట్టుంది, నాకేం తెలుసు, అతనైతే పరిగెత్తుకుంటూ వచ్చి నా కార్ ముందర అయితే పడిపోయాడు అన్నట్టు చెప్తుందా. కానీ హీరోయిన్ చెప్తుందనమాట ఇతన్ని కానీ లాక్కొని వెళ్ళి మీరైతే ఇన్వెస్టిగేషన్ చేయండి అనేసి. దాంతో పోలీసులు కానీ అతన్ని అయితే అక్కడ నుంచి లాక్కొని వెళ్ళిపోతారా. ఆ తర్వాత హీరోయిన్ కానీ ఆ డాక్టర్ని అయితే పిలుచుకొని వచ్చి హాస్పిటల్లో కానీ చేర్పించి ట్రీట్మెంట్ అయితే చేయిస్తా ఉందనమాట. ఎందుకంటే వీడు మేలుకుంటే మాత్రమే వీళ్ళమ్మ చావుకి కారణమైనటువంటి ఆ చిలకని బాయ్ ఫ్రెండ్ని కానీ పట్టుకోగలం అనేసి. ఆ టైంకి అయితే పోలీసులు కానీ అక్కడికి వచ్చి మేమైతే ఆ కార్ డ్రైవర్ని కానీ ఇన్వెస్టిగేషన్ అయితే చేసాము, కానీ తన మీద ఎలాంటి తప్పు లేదు, ఈ డాక్టర్ దా పరిగెత్తుకుంటూ వెళ్ళి తన ఆ కార్ ముందర అయితే పడ్డాడు అన్న విషయాన్ని చెప్పేసి అక్కడ నుంచి కానీ వాళ్ళు వెళ్ళిపోతారా. ఇప్పుడు హీరోయిన్ కానీ పిల్లల దగ్గర నుంచి అయితే ఫోన్ కాల్ వస్తుందన్నమాట. త్వరగా ఇంటికి అయితే రండమ్మా, నాన్న కానీ లేదు అనేసి. దీన్ని చూసేసి ఫ్రెండ్ వాడు కానీ ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు, నేనైతే వీడి పక్కనే ఉంటానులే, వీడికి ఏమీ కాకుండా నువ్వు కానీ పిల్లల దగ్గరికి అయితే వెళ్ళు అన్నట్టు చెప్పి హీరోయిన్ కానీ అక్కడ నుంచి పంపిస్తాడు. అలా వస్తా ఉన్నప్పుడు అయితే వాళ్ళ నాన్న కానీ మధ్యలో వచ్చి హీరోయిన్ని పట్టుకునేసి బంగారం తల్లి నువ్వైతే ఇప్పుడు చాలా పెద్ద ధనవంతుడిని పెళ్లి చేసుకుని ఉన్నావు కదా, నువ్వు నాన్న కోసం అతని దగ్గర కానీ అడిగి ఓ 50 మిలియన్లు డబ్బులు మాత్రం ఇప్పిస్తే చాలా బాగుంటుందిరా అంటాడా. హీరోయిన్కి అయితే మండిపోయిందన్నమాట. నువ్వంత మనిషివారా, మా అమ్మని హాస్పిటల్లో చేర్పించున్నాను అప్పుడు రాలేదు, మా అమ్మ ట్రీట్మెంట్కి ఉన్న డబ్బుల్ని తీసుకొని వెళ్ళిపోయావు, తను చనిపోయినప్పుడు కానీ నువ్వైతే రాలేదు, నీకెందుకు నేను ఇస్తాను అన్నట్టు చెప్తుందా. ఇతను కానీ 50 కాకపోయినా పర్వాలేదురా, ఓ 30-20 ఇచ్చినా కానీ చాలు, ఎందుకంటే నాన్న అయితే ఇంకొకరి దగ్గర తీసుకొని ఉన్నానా, వాళ్ళైతే నాన్న యొక్క చేతులు కాళ్ళు కానీ నరికేస్తానని చెప్తా ఉంటారా, దయచేసి కానీ నాన్నకైతే హెల్ప్ చేస్తా
చంపేస్తావా అన్నట్టు అడుగుతాడా. హీరోయిన్ కానీ వాళ్ళు నిన్ను ఆ విధంగా నరికితే నాకే చాలా సంతోషంగా ఉంటుంది, దాన్నే నేను కానీ వేడుకుంటా ఉన్నాను అన్నట్టు చెప్తుందా. నువ్వంతా కూతురువా అంటాడు. హీరోయిన్ అయితే పట్టించుకోకుండా అక్కడి నుంచి కానీ వెళ్ళిపోతుంది అనమాట. ఇతనైతే వెనకాలే కర్ర తీసుకొని వెళ్తా ఉన్నాడు పాపం హీరోయిన్ని అటాక్ చేయడానికేమో. అదే రోడ్లో అయితే అదే హీరో పిల్లలు ఇద్దరు కానీ వస్తూ ఉంటారనమాట. ఆ హీరోయిన్ని డైరెక్ట్గానే వచ్చి పిలుచుకొని వెళ్ళిపోదాము అనేసి ఆ టైంకి అయితే హీరోయిన్ని వాళ్ళ నాన్న కానీ అక్కడి నుంచి అయితే కర్రతో కొట్టి లాక్కొని వెళ్తా ఉంటారా. దీన్ని చూసేసి పిల్లలు కానీ మనందా అమ్మకైతే హెల్ప్ చేయాలి, వెంటనే కానీ నువ్వైతే వెళ్ళి నాన్నతో చెప్పి నాన్నని పిలుచుకొని రా, నేను కానీ అమ్మని తీసుకొని వెళ్ళారు కదా తన్నే ఫాలో చేసుకుంటూ వెళ్తాను అనేసి ఆ అబ్బాయి కానీ చెప్తా ఉంటాడు. ఇక్కడ హీరోయిన్ వాళ్ళ నాన్న అయితే తన్ని లాక్కొని వచ్చి ఈ చిలక తన బాయ్ ఫ్రెండ్ దగ్గర అయితే ఇస్తారనమాట. వాళ్ళు కానీ డబ్బులు అయితే ఇస్తానని చెప్పినట్టుంది, వీళ్ళు కానీ కట్టలుగా డబ్బులు అయితే ఇస్తారా. కొంచెం కానీ సిగ్గే లేకుండా అతను కానీ ఆ డబ్బులు అయితే తీసుకునేసి నా కూతుర్ని మీరు ఏమైనా చేసుకోండి అంటాడా. హీరోయిన్ కానీ నువ్వంతా నాన్నవారా, నీకు కొంచెమైనా సిగ్గుందా, కన్న కూతుర్నే ఈ విధంగా డబ్బుల కోసం అమ్మేస్తా ఉన్నావే అని తిడుతుందా. దానికి ఇతను కానీ ఇదిగో చూడు నేను నీకు ఆల్రెడీ చెప్పాను నువ్వు డబ్బులు ఇవ్వు అనేసి, కానీ నువ్వు ఇవ్వలేదు అందుకే నేను కానీ నేను ఇక్కడ అమ్మేశాను అంటాడనమాట. ఈ చిలకైతే హీరోయిన్ని లాగి ఒక్కటేస్తా ఉంది, నీ వల్లే నా జీవితం మొత్తం నాశనం అయ్యింది అనేసి. ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ నాన్న కానీ ఒక ఫ్లాష్ బ్యాక్ని అయితే ఆలోచిస్తాడు. యాక్చువల్గా హీరోయిన్ వాళ్ళ అమ్మకైతే ఇద్దరు అదే ట్విన్స్ బేబీ అయితే పుట్టుంటుందనమాట. వాళ్ళ నాన్న కానీ వచ్చి అడుగుంటారు ఏం బేబీ అనేసి, ఇద్దరు కానీ అమ్మాయిలే అనేసి చెప్పుంటుందా. ఇతనైతే ఎలాంటి జన్మ అనేసి తెలియట్లేదనమాట. అబ్బాయిలు పుట్టలేదా, నువ్వంతా ఒక మనిషివా అనేసి వాళ్ళ అమ్మని కానీ బాగా కొట్టుంటాడు. అది మాత్రమే కాకుండా అందులో ఒక అమ్మాయిని కానీ తీసుకొని వెళ్ళుంటాడు అనమాట. ఇతనైతే గ్యాంబ్లింగ్ ఆడేవాడు కాబట్టి ఆ అమ్మాయిని కానీ అమ్మేసి డబ్బులు అయితే తీసుకుంటాము అనేసి, నేను ఈ అమ్మాయిని అయితే పెంచుకుంటాను నువ్వైతే ఆ కూతురుతో ఉండు అన్నట్టు దాన్ని కానీ తీసుకొని వెళ్ళిపోయి ఉంటాడా. ఇప్పుడైతే బాగా తెలుస్తా ఉంది ఈ చిలకే హీరోయిన్ వాళ్ళ అక్క అనేసి. దాన్నంతా ఆలోచించి ఒకవేళ ఈ అమ్మాయి నా కూతురు అయినా నాకేముంది, నాకు కావాల్సింది డబ్బులే, అదైతే వచ్చేసింది అన్నట్టు సిగ్గే లేకుండా వెళ్తా ఉంటాడు. చిలకైతే హీరోయిన్ని కత్తి పెట్టి మరీ బెదిరిస్తా ఉందనమాట. నీ వల్లే హీరో అయితే నన్ను డివోర్స్ చేసేసాడు, నిన్నంతా నేను అంత ఈజీగా చంపేను, ముందు నీకు నరకం అంటే ఏందో చూపించి ఆ తర్వాత నేను కానీ నిన్నైతే చంపబోతాను అనేసి హీరోయిన్ కానీ ఏదో గోతాంలో అయితే పార్సల్ చేసి అక్కడ నుంచి కానీ తీసుకొని వెళ్తా ఉంటారు. ఇటుపక్క అయితే హీరో కానీ ఈ రోజు హీరోయిన్కి అయితే ప్రపోజ్ చేయాలనేసి రింగు ఇంకా ఫ్లవర్ బొకే అంతా కానీ రెడీ చేసి పెట్టుంటాడనమాట. చాలాసేపు అయ్యి కానీ హీరోయిన్ అయితే రాకపోయేసరికి తనకు కానీ కాల్ చేసి చూస్తాడా, కానీ కాల్ అయితే కనెక్ట్ అవ్వట్లేదు. ఆ టైంకి అయితే హీరో కూతురు కానీ పరిగెత్తుకుంటూ వచ్చి పాపం తనైతే కింద పడిపోయింది. ఏమైందిరా బంగారం ఎందుకు ఇంత కంగారు అనేసి అడుగుతాడా. నాన్న అమ్మనైతే కొంతమంది కిడ్నాప్ చేశారు, త్వరగా అమ్మని వెళ్ళి కాపాడు అన్నట్టు చెప్తుందా. వెంటనే హీరో కానీ అసిస్టెంట్తో అయితే చెప్తాడనమాట గార్డ్స్ అందరినీ కానీ పిలుచుకొని వెళ్ళి హీరోయిన్ కానీ వెతకమనేసి. ఈ విషయం అయితే బాయ్ ఫ్రెండ్కి కానీ తెలిసిపోయింది. ఇంకా కానీ హీరోయిన్ అయితే ఎక్కడికి తీసుకొని వెళ్ళలేము, తనైతే ఇక్కడే చంపేయాల్సిందే అన్నట్టు ప్లాన్ చేసి హీరోయిన్ కానీ అక్కడ నుంచి అయితే తీసుకొని వచ్చి ఒక పాయిజన్ ఇంజెక్షన్ ని కానీ తీసి తనకైతే వేయబోతా ఉంటాడనమాట. ఆ టైంకి అయితే హీరో కానీ అక్కడికైతే వచ్చేస్తాడా. సగం నీడిల్ని అయితే అక్కడే వదిలేసి వాడు కానీ అక్కడి నుంచి అయితే పారిపోతాడు. హీరో వచ్చి చూసే టైంకి అయితే హీరోయిన్ కానీ స్పృహ లేకుండా ఉంటుందన్నమాట. హీరో అయితే ఫుల్గా భయపడిపోయి డాక్టర్ని కానీ పిలిపిస్తారా. తనకి ఇంజెక్షన్ అయితే లైట్గా వేసినట్టుంది, సో ఆ పాయిజన్ అయితే హీరోయిన్ లోపలికి వెళ్ళుండొచ్చు అనేసి మెడిసిన్స్ కానీ తినిపిస్తారు. తన్ని కానీ హాస్పిటల్లో అయితే ట్రీట్మెంట్ చేయించాలి అనేసి హీరో అయితే ఫుల్గా భయపడిపోయి తన్ని కానీ హక్ చేసుకుంటాడనమాట. ఇప్పుడు హీరోయిన్ కానీ మెలకువలోకి వస్తుందా, తను కానీ ఏం చేస్తా ఉన్నావు అన్నట్టు అడుగుతుందా. ఇంకెప్పుడు కానీ నువ్వైతే నన్ను వదిలేసి వెళ్ళకు అన్నట్టు హీరో అయితే చాలా ఫీల్ చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు. ఇటుపక్క ఫ్రెండ్ వాడు కానీ ఆ డాక్టర్ పక్కనే ఉండి తనైతే చాలా సేపు కానీ చూసుకుంటా ఉంటాడనమాట. సరే రెస్ట్ రూమ్ అయినా వెళ్ళి వాష్ చేసుకొని వద్దాము అనేసి బయట వచ్చి గార్డ్స్తో కానీ చెప్పేసి అక్కడ నుంచి అప్పుడుదా వెళ్తాడా. తను వెళ్ళిన వెంటనే ఒక డాక్టర్ కానీ అక్కడికి వచ్చి ఇందాకైతే ఒక అతను వెళ్ళాడు కదా, తను కానీ సడన్గా కళ్ళు తిరిగి పడిపోయాడు అన్నట్టు చెప్తారనమాట. ఇప్పుడుదా చూపిస్తారు అదైతే ఆ బాయ్ ఫ్రెండే అన్నమాట. అక్కడున్న ఒక గార్డ్ అయితే వెళ్ళిపోతాడా, ఇంకో గార్డ్తో లోపల ఉండే పేషెంట్ అయితే సడన్గా సర్జరీ చేయాలి అన్నట్టు చెప్తాడా. ఆ గార్డ్ కానీ రూమ్లోకి అయితే వెళ్తాడు, వెనకాలే బాయ్ ఫ్రెండ్ వాడు కానీ వెళ్తాడా. ఇప్పుడు గార్డ్ కానీ వచ్చి ఫ్రెండ్ వాడిని అయితే చూసేసి నీకేమీ కాలేదు కదా అంటాడు. నాకేమైంది అంటే డాక్టర్ ఈ విధంగా చెప్పాడు అన్న విషయాన్ని కానీ చెప్తాడా. వెంటనే ఫ్రెండ్ వాడికి అయితే డౌట్ వచ్చేసింది అనమాట. అక్కడ నుంచి కానీ పరిగెత్తుకుంటూ వస్తా అంటాడు. బాయ్ ఫ్రెండ్ వాడు కానీ పిల్లోతో అయితే ఆ డాక్టర్ని కానీ అటాక్ చేసి తన
డాక్టర్ని కానీ చంపుతా ఉంటాడనమాట. ఇక్కడ ఫ్రెండ్ వాడు కానీ వచ్చి చూసే టైంకి ఆ బాయ్ ఫ్రెండ్ అయితే అక్కడ నుంచి కానీ వెళ్ళిపోయి ఉంటాడు. గాడ్ అయితే కింద పడిపోయి ఉంటాడా. ఇంకా ఈ డాక్టర్ అయితే ఆల్రెడీ కానీ చంపేసి ఉంటాడనమాట. ఈ విషయాన్ని అయితే బాయ్ ఫ్రెండ్ వాడు కానీ వచ్చి చిలకతో అయితే చెప్తా ఉంటాడా. హీరోయిన్ ని వెతుక్కుంటూ వచ్చిన హీరో కొడుకు కానీ వీళ్ళిద్దరూ మాట్లాడేది మొత్తాన్ని కానీ దాక్కునేసి అయితే వింటా అంటాడు. ఇప్పుడు వీడు కానీ అడుగుతాడు, ఆల్రెడీ హీరోయిన్ వాళ్ళ అమ్మకైతే కిడ్నీ ఫెయిల్యూర్ ఉంది కదా, నువ్వెందుకు ఆ డాక్టర్ని కానీ అరేంజ్ చేసి తను ఎందుకు చంపావు అనేసి. దానికి చిలక కానీ ఏం చెప్తుందంటే, యాక్చువల్గా హీరోయిన్ని ఆ ఇంటికి ఫేక్గా నటించడానికే పంపించాను. తను వెళ్ళిన తర్వాత అయితే నా దగ్గర ఉండేది మొత్తం కానీ పోయింది. తను దేనికి కానీ పనికిరాదు. దానివల్లే వాడైతే నా అకౌంట్ని కానీ ఫ్రీజ్ చేశాడు అన్నట్టు చెప్తా ఉంటుందా. ఇప్పుడు వీడు కానీ చెప్తాడనమాట, నువ్వేం బాధపడకు, ఇకపైన అయితే హీరోయిన్ యొక్క ప్రాబ్లం ఏమీ కానీ ఉండదు. ఎందుకంటే ఆ డాక్టర్ని కానీ నేనైతే చంపేశాను. సో వాళ్ళ అమ్మ చనిపోయిన రహస్యం ఎప్పటికీ కానీ బయటికి రాదు. అదేవిధంగా హీరోయిన్ వాళ్ళ నాన్న కానీ డబ్బులు అయితే తీసుకొని వెళ్ళి ఉంటాడు కదా, ఆ డబ్బులకు కానీ పాయిజన్ అయితే పూసిదా ఇచ్చుంటారనమాట. సో దానివల్ల వాళ్ళ నాన్న కానీ చనిపోతారు. ఆల్రెడీ వాళ్ళ అమ్మ అయితే చనిపోయింది. ఇప్పుడు హీరోయిన్కి అయితే ఇంజెక్షన్ వేసి ఉంటాడు కదా, సగం వేసినా కానీ ఆ పాయిజన్ అయితే స్లో పాయిజన్ అంట. ఖచ్చితంగా హీరోయిన్ అయితే బతకడానికి వీలే లేదు. ఎందుకంటే ఆ పాయిజన్కి తిరుగుడు మందే లేదు కాబట్టి తనని కానీ కాపాడడం అయితే చాలా కష్టం. మనమైతే ఒకేసారిగా హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీలో ఉండే వాళ్ళందరినీ కానీ చంపేశామన్నట్టు మాట్లాడుతూ వీళ్ళిద్దరూ కానీ చాలా సంతోషపడతా ఉంటారా. దీన్ని విన్న హీరో కొడుకు కానీ వెంటనే వెళ్ళి వాళ్ళ నాన్నతో చెప్పాలనేసి అక్కడ నుంచి వెళ్ళేటప్పుడు తెలియకుండా కోక్ టీను మీద కానీ కాళ్ళు పెట్టేస్తాడనమాట. ఆ సౌండ్ అయితే వీళ్ళకి వినబడి వాడు వెనకాలే పరిగెత్తుకుంటూ వచ్చి అబ్బాయిని కానీ పట్టుకుంటాడు. నన్ను అయితే వదిలేయి, మా నాన్నతో కానీ చెప్తాను, ఆ తర్వాత నిన్ను చంపేస్తాడనేసి ఎంత బెదిరించినా కానీ ఇదైతే ఆగట్లేదనమాట. వీడిని కానీ హీరోయిన్ లాగే పార్సల్ చేసి తీసుకొచ్చి లోయలో కానీ పడేస్తా ఉంది. వీడు కానీ అడుగుతాడు, ఆ చిన్నపిల్లాడైతే నేను అమ్మ అమ్మ అన్నాడు, కానీ నీకు ఏమాత్రం కనికరం లేదా అనేసి. కనికరం చూపిస్తే మనం బతకలేమన్నట్టు ఇది కానీ చెప్తుందనమాట. ఆ టైంకి అయితే హీరోయిన్ కానీ ఆ అబ్బాయి పేరు పెట్టి పిలుస్తా వస్తుందా. వీళ్ళు కానీ అక్కడి నుంచి అయితే పారిపోతారు. హీరోయిన్ కానీ ఆ ప్లేస్కి అయితే వచ్చి చూస్తుంది. పాపం ఈ అబ్బాయిని అయితే గోతాంలో కట్టి కింద అయితే పడేసి ఉంటారా. హీరోయిన్ కానీ దీన్ని అయితే చూసి వెంటనే కానీ వాడిని తీసుకొని వెళ్ళి హాస్పిటల్లో అయితే చేర్పిస్తుందనమాట. ఇక్కడ హీరో హీరోయిన్ కానీ చాలా భయపడతా ఉంటారా. ఆ టైంకి అయితే సిస్టర్ కానీ వచ్చి, ఈ అబ్బాయిది ఓ పాజిటివ్ బ్లడ్ మా బ్లడ్ బ్యాంక్లో అయితే లేదు, మీలో ఎవరైనా కానీ ఇవ్వండి అన్నట్టు అడుగుతుందా. హీరోయిన్ కానీ నాది ఓ పాజిటివే, నేను ఇస్తాను అని చెప్తుందనమాట. కానీ తన యొక్క బయాలజికల్ పేరెంట్స్ అయితే ఎవరు కానీ ఇవ్వకూడదు అన్నట్టు చెప్తారా. హీరోయిన్ కానీ నేనేమి తన బయాలజికల్ మదర్ కాదు, మీరు నా బ్లడ్ అయితే తీసుకోండి అంటా ఉంటుంది. ఆ టైంకి అయితే ఆ బ్లడ్ కానీ వచ్చేసింది, త్వరగా రండి ఆపరేషన్ థియేటర్కి అన్నట్టు అక్కడైతే వేరే సిస్టర్స్ పిలుస్తూ ఉంటారనమాట. ఇప్పుడు హీరో కానీ హీరోయిన్ అయితే చూసి ఏదో ఫ్లాష్ బ్యాక్ అయితే ఆలోచిస్తాడనమాట. హీరో అయితే బాగా నిద్రమత్తులో ఉన్నట్టుంది, ఏదో ఒక అమ్మాయితో కానీ నైట్ అయితే గడిపినట్టుందనమాట. ఆ అమ్మాయి బ్యాక్లో అయితే ఫ్లవర్ టాటూ కానీ వేసుకొని ఉన్నట్టుంది. ఇప్పుడైతే వీడు చాలా డౌట్తో హీరోయిన్ యొక్క నెక్ దగ్గర కానీ చూస్తాడా, తనకు కానీ అదే ఫ్లవర్ టాటూ అయితే ఉంది. వెంటనే కానీ హీరో అయితే అది నువ్వేనా నువ్వేనా అంటాడు. హీరోయిన్కి అయితే ఏమీ అర్థం కాలేదన్నమాట. వెంటనే హీరో కానీ తన అసిస్టెంట్కి అయితే కాల్ చేసి అదే డిఎన్ఏ టెస్ట్ లాంటివి అయితే చేయాలి అన్నట్టు చెప్తా ఉంటాడనమాట. డాక్టర్ కానీ పిల్లాడికి అయితే సర్జరీ ఎంత కానీ అయిపోయింది, ఇప్పుడు పిల్లాడు కానీ కొంచెం సేఫ్గానే ఉన్నాడు, మీరేమీ వరీ కాకండి అన్నట్టు చెప్తా ఉంటాడా. హీరో హీరోయిన్ కానీ చాలా సంతోషపడతా ఉంటారనమాట. ఈ సంతోషంలో సడన్గా హీరోయిన్ కానీ అక్కడే కళ్ళు తిరిగి పడిపోతా ఉంది. ఆ పాయిజన్ అయితే తన పని చూపిస్తూ ఉన్నట్టుంది. వెంటనే కానీ హీరోయిన్ని కానీ రూమ్లోకి అయితే పిలుచుకొని వెళ్తారా. హీరో అయితే ఫుల్గా భయపడిపోతూ ఉంటాడనమాట. డాక్టర్ కానీ వచ్చి తన యొక్క పాయిజన్ అయితే ఏందనేసి మేము కనిపెట్టలేకపోతా ఉన్నాము, మా దగ్గర అయితే యాంటీడాట్ లేదు, మీరు వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయడమే మంచిది అన్నట్టు చెప్తారా. హీరోకి అయితే పిచ్చి కోపం వచ్చేసింది. మీరు ఈ సిటీలో ఉన్న పెద్ద పెద్ద డాక్టర్స్ని కానీ పిలిపించి తనని ఎలాగైనా కాపాడాలి, లేకపోతే ఈ హాస్పిటల్లే లేని విధంగా చేసేస్తాను అన్నట్టు బెదిరిస్తాడనమాట. అతను కానీ మా వల్ల అయినంత ప్రయత్నం అయితే చేస్తాం సార్ అన్నట్టు అక్కడి నుంచి కానీ వెళ్ళిపోతాడా. ఇటుపక్క అయితే బాయ్ ఫ్రెండ్ మళ్ళీ కానీ ఆ హాస్పిటల్కి అయితే వస్తాడు. గార్డ్స్ అందరూ కానీ నిద్రపోతూ ఉంటారా. ఇప్పుడు వీడు కానీ కిటికీలో నుంచి హీరో యొక్క కొడుకు రూమ్లోకి అయితే వస్తాడనమాట. వాడు స్పృహ లేకుండానే కదా ఉంటాడు. సో వీడు కానీ తనైతే చంపడానికి వస్తాడు. అంత లోపల అక్కడికైతే హీరో యొక్క గార్డ్స్ కానీ వచ్చి వాడిని అయితే చావుగొట్టి పడుకోబెడతారనమాట. హీరో కానీ అక్కడికైతే వచ్చి, నీకెంత ధైర్యం ఉంటే నా వైఫ్కి పాయిజన్ ఇంజెక్షన్ వేసావు, ఇప్పుడు నా కొడుకునే నువ్వు చంపడానికి వస్తావా అనేసి వాడిని అయితే చావుగొట్టు కొడతా ఉంటాడా. వీడు కానీ అరుస్తూ ఉంటాడు, ఇదిగో చూడు నువ్వు నన్ను చంపేశావంటే ఆ తర్వాత నీ వైఫ్ని కాపాడడానికి కావాల్సిన యాంటీడాట్ అయితే నీకు అస్సలు దొరకదు అంటాడనమాట. ఆ టైంకి అయితే హీరోయిన్ అక్కడికి వస్తుంది. మనందరికీ కానీ ఫుల్ షాకు, నువ్వెలా ఇక్కడికి వచ్చావు అంటా ఉంటాడా. అప్పుడుదా ఏం జరిగింది అనేసి చూపిస్తారు. ఆ మాస్టర్ మాస్టర్ అనేసి ఒక పెద్ద ఆయన కానీ తిరుగుతూ ఉంటాడు కదా, అతను కానీ హీరోయిన్ వెతుక్కుంటూ హాస్పిటల్కి అయితే వచ్చి ఉంటాడు. వీళ్ళు కానీ జరిగిన విషయం అంతా
చెప్పుంటారా అప్పుడు అతను కానీ చెప్తాడనమాట. యాక్చువల్గా ఇతను కుకింగ్లో మాత్రమే స్పెషలిస్ట్ కాదు, ఇలాంటి మెడిసిన్లో కానీ స్పెషలిస్ట్ అంట. నేను నా మాస్టర్ని అయితే కాపాడగలను అనేసి ఇతను ఇచ్చిన మెడిసిన్ ద్వారానే హీరోయిన్ని కానీ ఇప్పుడైతే కాపాడుంటారు. హీరో కానీ వీడితో అయితే చెప్తా అంటాడు, ఇదిగో చూడు నీకు చిలకకైతే పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది, ఎందుకంటే మీ ఇద్దరి విధిరాత కానీ ఒకేలాగా ఉంది. నువ్వైతే హీరోయిన్ వాళ్ళ అమ్మని చంపేశావు, హీరోయిన్ని చంపడానికి ట్రై చేసావు, ఇంకా నా పిల్లల్ని కానీ నువ్వైతే హర్ట్ చేసావు. నీలాంటి వాళ్ళనంతా అంత ఈజీగా వదిలేను, నీకైతే చాలా పెద్ద శిక్ష అయితే ఉంది. ఇప్పుడు నువ్వు జైలుకి అయితే వెళ్ళు, నీ వెనకాలే చిలక కానీ వస్తుంది అనేసి వాడిని కానీ పోలీసుల దగ్గర అయితే పట్టివ్వమంటాడు. ఇటుపక్క అయితే హీరోయిన్ వాళ్ళ నాన్న కానీ ఆ చిలకనైతే వెతుక్కుంటూ వచ్చి ఎందుకు ఈ విధంగా చేసావు అంటాడా. ఇది కానీ నువ్వైతే హీరోయిన్ వాళ్ళ నాన్న కదా, అందుకే నేను ఈ విధంగా చేశాను అంటాడు. నిజానికి నేను నీకు కానీ నాన్ననే అంటాడా. దీనికైతే ఫుల్ షాక్ అనమాట. ఏం మాట్లాడుతా ఉన్నావు, పిచ్చి పిచ్చిగా వాగుతా ఉన్నావే అంటుందా. దానికి వీడు కానీ మీరిద్దరూ చూడడానికి ఒకేలాగా ఉన్నారు, ఆ పోలికలోనే నీకు తెలియట్లేదా అంటాడు. దీనికైతే చాలా గిల్టీగా ఉందన్నమాట. మా అమ్మని నేనే చంపేశాను, ఇప్పుడు ఇతను వేరే చనిపోయాడా, సో ఇతన్ని కానీ నేనే చంపేశానా అన్నట్టు ఇదైతే ఫుల్ షాక్లోకి వెళ్ళిపోయింది. హీరో గార్డ్స్ కానీ దీన్ని అయితే పట్టుకునేసి అక్కడ నుంచి లాక్కొని వచ్చి హీరో దగ్గర అయితే వదులుతారా. హీరోయిన్ కానీ లేచి వచ్చి లాగి ఒక్కటి ఇస్తుంది అనమాట. జంతువులు కానీ తన పిల్లల్ని అయితే చాలా బాగా చూసుకుంటుంది. నువ్వు ఒక మనిషిగా ఉండి నీ పిల్లల్ని అయితే నువ్వు ఇంత దరిద్రంగా ట్రీట్ చేస్తావా, నువ్వంతా ఒక ఆడపిల్లవా అన్నట్టు అరస్తా ఉందన్నమాట. దానికి ఇది కానీ ఒకటే అరస్తా ఉంది. ఇదిగో చూడండి తన మాటలు అయితే మీరు అస్సలు నమ్మకండి, తను మన ఫ్యామిలీ మధ్యలోకి వచ్చి ఈ విధంగా అంతా చుచ్చు పెడతా ఉంది అన్నట్టు చెప్తుందా. నువ్వు చేసిన తప్పులకంతా నువ్వు ఖచ్చితంగా జైల్లోదా వెళ్ళాలి, నువ్వు మా అమ్మవే కాదు అన్నట్టు ఆ పిల్లలు అయితే అరస్తా ఉంటారనమాట. దాంతో ఇది కానీ మీ దగ్గర ఏమి ఎవిడెన్స్ ఉంది అన్నట్టు చెప్తుందా. దాంతో హీరో కానీ నువ్వు అనుకుంటా ఉన్నావా ఆ డాక్టర్ని చంపేస్తే మొత్తం రహస్యాలు కానీ అటే పోతుంది అనేసి, కానీ తను చావడానికి ముందే మా దగ్గర అయితే ఆ మొత్తం నిజాన్ని కానీ చెప్పేశాడు. అదే కాకుండా మా దగ్గర అయితే సీసీటీవీ ఫుటేజ్ అంతా కానీ ఉంది, నువ్వు అయితే వాడిని ఈ విధంగా చేయమనింది, ఇంకా ఈ పిల్లల్ని కానీ హాస్పిటల్ నుంచి అయితే నువ్వు తీసుకొచ్చిన ఎవిడెన్స్ అంతా కానీ మా దగ్గరే ఉంది అన్నట్టు చెప్తుందా. ఇదిగో చూడండి మీరు నన్ను పోలీసుల దగ్గర పట్టిస్తే ఆ తర్వాత ఈ పిల్లల యొక్క అమ్మ ఎవరు అన్న విషయం మీకు ఎప్పటికీ తెలియకుండా పోతుంది అన్నట్టు చెప్తా ఉంటుందా. దాంతో హీరో కానీ చెప్తాడనమాట. యాక్చువల్గా హీరో అయితే ఆల్రెడీ DNA టెస్ట్ అయితే తీసేసి ఉంటాడు కదా, ఇప్పుడు దాన్నే చెప్తాడు, నువ్వేం బాధపడకు, ఈ పిల్లలకైతే అమ్మని నేను ఆల్రెడీ కానీ కనిపెట్టేశాను, అది ఎవరో కాదు హీరోయినే అన్నట్టు చెప్తాడనమాట. ఇప్పుడు హీరోయిన్తో కానీ అడుగుతాడు, 5 సంవత్సరాలకు ముందు నువ్వైతే ఫలానా హోటల్కి అయితే వచ్చావా అనేసి. హీరోయిన్ వాళ్ళ నాన్న అయితే హీరోయిన్కి కానీ డ్రగ్స్ ఇచ్చి చాలా ధనవంతులతో అయితే గడపమనేసి తన కానీ ఒక హోటల్కి అయితే తీసుకొని వెళ్ళిపోయి ఉంటాడనమాట. ఇదిగో చూడు నువ్వు ఈరోజు ఎలాగైనా తనతో ఉండాలి, అప్పుడు డబ్బులు కానీ మనకైతే చాలా వస్తుంది అనేసి. కానీ హీరోయిన్ అయితే అతన్ని ఎలాగో అలాగా డైవర్ట్ చేసేసి అక్కడ నుంచి కానీ పరిగెత్తుకుంటూ వచ్చి తెలియకుండా హీరో రూమ్లో కానీ ఎంట్రీ అయిపోతుంది అనమాట. హీరో కానీ ఆల్రెడీ డ్రగ్లో అయితే ఉంటాడా, సో హీరో కానీ హీరోయిన్ అయితే కిస్ చేస్తాడనమాట. ఆ విధంగా వీళ్ళిద్దరూ కానీ ఆ రోజు నైట్ అయితే ఇంటిమేట్గా ఉండుంటారు. కానీ హీరో అయితే డ్రగ్స్లో ఉన్నందువల్ల అది హీరోయినే అన్న విషయం వీడికి కానీ తెలుసుండదు, కాబట్టి ఈ చిలకని కానీ పెళ్లి చేసుకునేసి తను తెచ్చిన ఈ పిల్లలతో కానీ తన పిల్లలు అనుకునేసి ఉండుంటాడు. కానీ ఇప్పుడైతే మొత్తం నిజాలు కానీ బయటకు అయితే వచ్చింది కదా. ఇప్పుడు దీన్నంతా కానీ హీరో అయితే చెప్తా అంటాడా, ఈ చిలక అయితే వాడి కాళ్ళు పట్టుకునేసి చాలా బతిమలాడుతుందనమాట. అయినప్పటికీ హీరో అయితే క్షమించేయట్లేదు, తన్ని కానీ పోలీసుల దగ్గర అయితే పట్టించేస్తాడు. తన నిజమైన వైఫ్ ని కనిపెట్టడం వల్ల హీరో గానీ ఆ సంతోషంలో హీరోయిన్ అయితే కిస్ చేస్తాడనమాట. దీన్ని అయితే పిల్లలు కానీ వచ్చి చూసేసి అమ్మా నాన్న అయితే మళ్ళీ కలిసిపోయారు, చాలా సంతోషంగా ఉంటున్నారు అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. ఈ విధంగానే ఈ డ్రామా అయితే ఒక హ్యాపీ ఎండింగ్ తో ముగిస్తుంది అనమాట. నెక్స్ట్ అయితే ఒక మంచి డ్రామాతో మళ్ళీ అందరికీ కానీ బాయ్.